వీక్షకులకు నమస్కారం. జౌ యింగ్ చైనా మహిళా వ్యాపారవేత్త. ఖాళీ సమయంలో కాలక్షేపం కోసం యూట్యూబ్లో సీరియల్స్ సినిమాలు చూస్తూ ఉంటాను. అందులో ఒక చైనీసీ భాష విత్ ఇంగ్లీష్ టైటిల్స్తో ఉంది. 2-3 ఎపిసోడ్స్ చూశాను. చూసిన తర్వాత ఎందుకో అది రియల్ స్టోరీ అనిపించింది. అందుకని గూగుల్లో దాని గురించి సెర్చ్ చేశానన్నమాట. తర్వాత నాకు అది చాలా నచ్చింది. అందుకని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నథింగ్ గోల్డ్ కెన్ స్టే అనే ఒక టీవీ సీరియల్ అన్నమాట. అది నేను యూట్యూబ్లో చూశాను. దాని లైఫ్ స్టోరీ నిజంగా జరిగింది. జౌ యింగ్ అనేది ఈ స్త్రీ యొక్క కథ అన్నమాట. ఈమె పెంపుడు తండ్రి జౌ యింగ్ను ఒక శక్తివంతమైన షెన్ కుటుంబానికి విక్రయిస్తాడు. ఆ షెన్ కుటుంబంలో ఉన్న ఒక అబ్బాయి షెన్ జింగి ఆమెను ఏడిపిస్తూ ఉంటాడు. అతనికి ఈమె జౌ యింగ్ యొక్క చిలిపితనం వేషాలు నచ్చుతాయన్నమాట. ఈ జింగి నుంచి తప్పించుకుని ఈమె పారిపోయి వ్యాపారి అయిన వూపిన్ పల్లకీలోకి చొరబడుతుంది జౌ యింగ్. తర్వాత వ్యాపారి వూపిన్ ఆమెను రక్షించి తన ఆశ్రయంలోకి తీసుకుంటాడు. జింగి అన్నయ్య షెన్ యూషెంగ్ వ్యాపారంలో నష్టాలు రావడం మూలంగా ఆత్మహత్య చేసుకుంటాడు. దీనికి అన్న ఆత్మహత్యకి కారణం వూపిన్ అనుకుని జింగి వూపిన్ యొక్క తల మీద దాడి చేసి కొడతాడు. వూపిన్ కోమాలోకి వెళ్ళిపోతాడు. వూపిన్కి పెళ్లి చేస్తే కోమాలోంచి బయటికి వస్తాడన్న ఉద్దేశంతో అతనికి ఇంతకుముందు నిశ్చయమైన వధువుతో పెళ్లిని నిశ్చయం చేస్తారు. కానీ వధువు తండ్రి ఆఖరి నిమిషంలో జీవస్తవంలో ఉన్న ఇతనికి కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక తిరస్కరిస్తాడు. ఆ సమయంలో ముహూర్తం ముంచిపోకుండా వూపిన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఆరోగ్యవంతుని చేయాలన్న ఉద్దేశంతో జౌ యింగ్ ముందడుగు వేసి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత అదే రాత్రి వూపిన్ మేలుకుంటారు. వీరిద్దరూ కలిసి కొన్ని నెలలు సంతోషంగా గడుపుతారు. ఆమె మామ దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి రకరకాలైన అద్భుతమైన చతురతలను వ్యాపారాన్ని కూడా నేర్చుకుంటుంది. వు వీవెన్ ఆమెకు వాణిజ్యంలో సహకారం అందించడానికి అంగీకరిస్తాడు. కానీ విఫలమైన వ్యాపారం తర్వాత వూపిన్ విషపూరితంగా చంపబడతాడనమాట. కొన్ని నెలల తర్వాత వు వీవెన్ను జైలు శిక్ష మరియు మరణం మొత్తం ఇంటిని గందరగోళంలో పడేస్తుంది. అంటే మామగారు జైలుకి వెళ్తారు, భర్త ఏమో చనిపోవటం జరుగుతుందన్నమాట. ఈ సమయంలో షాంగ్సీలోని క్లాత్ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టడం ద్వారా తమ అదృష్టాన్ని మార్చుకోవాలని జౌ యింగ్ నిశ్చయించుకుంటుంది. ఆమె కుటుంబం యొక్క నమ్మకాన్ని పొందుతుంది మరియు ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదుగుతూ ఉంటుంది. షెన్ జింగికి జౌ యింగ్ మీద ప్రేమ ఉంటుంది, కానీ అది విఫలమవుతుంది. షెన్ జింగి కింగ్ రాణి యొక్క వ్యతిరేక సంస్కరణ ఉద్యమంలో చేరతాడు. ఎంప్రెస్ డోవర్ సిక్సీని చంపడానికి పన్నాగం పన్నగా జౌ యింగ్ వూపిన్ మరియు ఆమె మామగారి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటుంది. అంటే మన హీరోయిన్ వాళ్ళ రాణిగారిని రక్షించి ఆమె భర్త యొక్క మామగారి యొక్క మరణానికి కారణమైన పగని తీర్చుకుంటుందన్నమాట. షెన్ సిహై మరియు డు మింగ్లీని చంపేస్తుందన్నమాట. చాలా కాలం పోరాటం తర్వాత జౌ యింగ్ చివరికి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆమె జింగ్యాంగ్కు పారిపోయినప్పుడు ఎంప్రెస్ డోవెగర్ సిక్సీకి సహాయం చేస్తుంది. పేర్లు అవి అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే హీరోయిన్ని తండ్రి ఒక వ్యాపారికి అమ్మేస్తే అక్కడ నుంచి పారిపోయి హీరో దగ్గరికి చేరుతుంది. హీరో ప్రమాదంలో ఉన్నప్పుడు హీరోని పెళ్లి చేసుకుంటుంది. అతను మేలుకుంటారు. కొన్ని రోజులు బాగా గడుపుతారు. తర్వాత హీరోని విషపూరితంగా చంపి హీరోయిన్ మామగారిని అంటే హీరో తండ్రిని కూడా జైలుకు పంపుతారు. తర్వాత అతను కూడా
చనిపోతాడు. ఇప్పుడు కుటుంబం అంతా దివాళా తీసే సమయంలో హీరోయిన్ తన భర్తతో ఉన్నప్పుడు చక్కగా వ్యాపారాన్ని గురించి అన్ని విద్యలు నేర్చుకుంటుంది కదా. ఆ నేర్చుకున్నవన్నీ కూడా ఉపయోగించి వ్యాపారాన్ని స్థిరంగా నిలబడుతుంది. అంతేకాకుండా తనని మొదట కొనుక్కున్న మనిషి ఉన్నారు కదా, మొదట తండ్రి తనని అమ్మేసిన వాళ్ళు, అతను ఈమెను ఇంకా ప్రేమిస్తాడు. కాకపోతే అతను రాణి గారికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో సపోర్ట్ ఇస్తూ అందులో పాల్గొంటే ఈమె రాణి గారిని ఎంప్రెస్ డోవర్ సిక్సీని చక్కగా తన మద్దతుతో ఆర్థిక సహాయం కానీ సైనిక సహాయం ద్వారా కానీ ఆమెని రక్షిస్తుంది. ఈ విధంగా తర్వాత ఈమె మంచి వ్యాపారవేత్తగా ఉన్నతంగా ఉంటుంది. ఈమె జీవితాంతం విధవరాలుగానే బతుకుతుందన్నమాట. ఈ సీరియల్ నేను కంప్లీట్గా చూడలేదు, కానీ వీటిల్లో వికీపీడియాలో దీని గురించి వెతికి కథను అర్థం చేసుకున్నాను. మీరు కూడా ఎవరైనా నచ్చితే నథింగ్ గోల్డ్ కెన్ స్టే అనే సీరియల్ని యూట్యూబ్లో చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం.